ఒంటిమిట్ట చెరువులో మట్టి మాఫియా దందా అధికారుల మౌనమే అనుమానాస్పదం. రాజంపేట ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట చెరువును భారీ ఎత్తున మిషన్లతో మట్టి తవ్వుతూ నిర్వీర్యం చేస్తూ ప్రకృతి వనరులను నిర్లక్ష్యం నాశనం చేస్తున్న మట్టి మాఫియాపై ప్రజల్లో ఆగ్రహం రేగుతుంది. చెరువులో 2 పెద్ద మిషన్లు టిప్పర్లతో పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు కొనసాగుతుండడాన్ని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన రైతులు తమ పొలాలకు కొద్దిగా మట్టి తీయాలన్నా పాస్బుక్లు పట్టుకుని ఇరిగేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం భారీ మిషన్లతో నిబంధనలు లేకుండా చెరువును విచ్చలవిడిగా తవ్వుతున్నారు. ఇది అధికారుల సహకారం లేకుండా సాధ్యమా అంటూ తీవ్ర ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. భారీ మిషన్లు, వందలాది టన్నుల మట్టి తవ్వకాలు నేషనల్ హైవే అడ్డంగా కొనసాగుతున్న ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు స్పందించకపోవడం గమనార్హం. పర్మిషన్లేమున్నాయో ఎవరు ఇచ్చారో తేల్చాలని, తక్షణమే ఈ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారుల మౌనమే మట్టి మాఫియాకు వెన్నుదన్నుగా మారిందని ఆరోపిస్తూ ఈ ఘటనపై కలెక్టర్ తక్షణ దృష్టి సారించి వాస్తవాలను బహిర్గతం చేయాలని, అలాగే చెరువులోని మిషన్లను వెంటనే బయటకు తీయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.